ఇంకా మేడం తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఉగాది మాసం తర్వాత ఏప్రిల్ మాసం అంతా కూడా? కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. అన్నిట్లోనూ జాగ్రత్త పడాలని చెప్పాలి వృశ్చిక రాశి వాళ్ళకి. కానీ ఫ్యూచర్ చాలా బాగుంది. ఏమి కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం, రాశి ఫలితాలు మాట్లాడుకుంటాం, గోచారం మాట్లాడుకుంటాము. అదే వ్యక్తిగత జాతకాలు పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మనం పరిహారాలు ఇవ్వగలం, ఒక సొల్యూషన్ అనేది ఇవ్వగలం అనమాట. సో అందరు వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాగే ఉంటుంది అని చెప్పలేము కదా. సో అందుకోసం ఒకసారి చూపించుకుంటే కూడా వాళ్ళకే మంచిది. సో ఇదైతే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక మిశ్రమంగానే ఉంటుంది. కెరియర్ విషయంలో ఏంటంటే శ్రమకు తగిన ఫలితం అనేది దొరకదు. అలాగే మనం దాంపత్య జీవితం కానీ లేకపోతే కొలీగ్స్తో కానీ పై వాళ్ళతో కానీ ఎస్పెషలీ పై వాళ్ళతోటి మన బాసెస్ కానీ సూపర్ బాసెస్తో కానీ తప్పక విభేదాలు, మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ మనం చెప్పచ్చు ఇమీడియట్ బాసెస్తో అని. ఎందుకంటే ప్రాజెక్ట్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, మనం పేషెంట్గా ఉండాలి అని చెప్పడానికి అనమాట. ఇదంతాను పేషెంట్గా ఉండడం అనేది మంచిది. అలాగే ఖర్చు కూడా వీళ్ళకి చాలా చాలా అధికం. అండ్ ఆల్సో వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే వీళ్ళు పిల్లల దగ్గర పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఈ రాశిలో ఉన్నవాళ్ళు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనే చెప్పాలన్నమాట. ఎందుకంటే మనకి తెలుసు అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే 5వ ఇంట్లో మనకి రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో మనకి జూపిటర్ ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి, అన్ని ఎక్కువ నెగటివ్ సూచనలు కనిపిస్తున్నాయి మనకి. సో అన్ని మనం నెగటివ్ అంటే చెప్పలేము కదా. ఏదైనా మన లైఫ్ అనేది మిశ్రమమే కనుక అటు పాజిటివ్ ఉంటుంది, అటు నెగటివ్ ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నెల ఎస్పెషలీ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే మన పిల్లలు కూడా మనకి ఎగ్జామ్ రాస్తున్నారు, అలాగే వాళ్ళు శ్రమ పడుతున్నారు, మంచి మార్క్స్ రావాలనుకుంటూ ఉంటారు. వాళ్ళకి అనుకున్న మోతాదు రాదు, అనుకున్న అంటే లెక్క అందం కాసేపు వాళ్ళు అనుకున్న స్థాయికి వాళ్ళ మార్క్స్ రావు అని చెప్పుకోవాలన్నమాట. శ్రమ అనేది ఎలాగో మనం చెప్తూనే ఉన్నాం, చాలా చాలా అధికం ఉంటుంది. ఎందుకంటే శని దృష్టి ఏంటంటే అటు లైఫ్ మీద ఉంటుందంటే మన జనరల్ లైఫ్ మీద ఉంటుంది, ఫైనాన్సెస్ మీద ఉంటాయి, అలాగే మన కుటుంబం మీద కూడా ఉంటుంది కనుక దృష్టి. సో జాగ్రత్తగా ఉండాలి ఈ 3 విషయాల్లో అని చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా అప్పులు ఇవ్వాలి, మీరు అర్జెంటుగా కావాలి అన్న వాళ్ళకి తప్ప, అంటే ఎమర్జెన్సీ తప్ప అప్పులు ఇవ్వాలి అనుకోవడం అనేది ఈ నెలలో ఏంటంటే సాధ్యం అవ్వదు. ఎందుకంటే మనమే కొంచెం వెనకేసుకోవాలి అంటే సేవింగ్స్ ఉండాలి కదా. సేవింగ్స్ అనేవి తక్కువ ఉంటాయని చెప్పడానికి. అండ్ ఆల్సో అలాగే మనం చూసాము అంటే అప్పులు మనం ఎవరికైనా ఇచ్చున్నా కూడా అది వెనక్కి తిరిగి వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఈ నెల వీళ్ళకి. పరిహారాలు చెప్పండి. పరిహారాలు చేయాలి అంటే వీళ్ళ తప్ప శని చాలీసా చదువుకోవాలి. అంటే తప్పక చదువుకోవాలి. మనం ఏంటంటే మిగతా రాశుల వాళ్ళకి ఏదో సరే చదువుకోండి అని చెప్తాం, ఈ రాశి వాళ్ళకి తప్పకుండా శనివారం. అలాగే పరిహారాల విషయానికి మనం వచ్చాం కనుక నవగ్రహాల చుట్టూ తిరగడం తప్పక చేయాలి. ప్రదక్షిణ అంటాం కదా, ప్రదక్షిణ చేయడం. అలాగే శనికి దీపం వెలిగించడం, తైల దీపం వెలిగించడం. అండ్ ఆల్సో ఏంటంటే శని చాలీస చదువుకోవడం తప్పక చాలా చాలా మంచిది. అలాగే గోవుకి మనం ఏమో ఫుడ్ పెట్టడం, ఒక నల్ల కుక్కకైనా సరే గోవులకైనా సరే పెట్టడం చాలా చాలా మంచిది అనమాట. మన చేత్తో వండి పెడితే ఇంకా మంచిది. శనికి పులుపు అంటే చాలా ఇష్టం కనుక పులిహార మనం చేసి పెట్టడం, మనకు నలుగురికి పంచి పెట్టడం అనేది ఇంకా మంచిది అనమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది వీళ్ళకి. కలర్స్కి వచ్చామంటే కలర్స్కి వచ్చామంటే తప్పక రెడ్ కలర్ వీళ్ళకి చాలా బాగుంటుంది. రెడ్డిష్ షేడ్, ఏ రెడ్డిష్ షేడ్ అయినా చాలా బాగుంటుంది. అదొకటి. అండ్ బ్లాక్ శనికి చాలా ఇష్టం కదా, బ్లాక్ ప్రీతి కనుక బ్లాక్ కాంబినేషన్స్ చెప్తున్నారు మేడం. అన్ని రాసులు కూడా బ్లాక్ కూడా సూపర్ కాంబినేషన్స్ అవన్నీ. పట్టు చీరలు కూడా అందరికి అంటే ఆడవాళ్ళకి చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మంచి సూచన ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు దానికి ప్లానింగ్ అది చేసుకోవచ్చు ఈ నెల. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్లో కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకునే ఇన్వెస్టర్స్కి కూడాను, అలాగే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, ఇంట్లోంచి నేను ఏదైనా చేస్తాను అనుకునే చిన్నగా చేస్తా అనుకునే వాళ్ళందరికీ కూడా
ఈ నెల చాలా కలిసి వస్తుంది. అంటే మనం కలిసి వస్తుంది ఇన్ ద సెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. మనం అన్నీ ఏంటంటే నెగెటివ్ అనుకోకూడదు కదా! ఇవన్నీ ఏంటంటే మనకి పాజిటివ్ ఫ్యూచర్‌కి కూడా ఉంటాయి కొన్ని. అదే positives మనం కూడా ఉంటాయి. ఫ్యూచర్‌కి ఇవన్నీ పనికొస్తాయి. ఓకే. అలాగే ఏంటంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది మనకు జరుగుతుంది కనుక, హెల్త్ విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగానే ఉండాలి అని అవును. చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దలు హెల్త్ విషయంలో. రైట్. స్టోన్ విషయం చెప్పలేదు. స్టోన్ మనం చూసాము అంటే మనం నీలాలు చెప్తాము. అలాగే ఆ. ఏంటంటే కూరలు చెప్తాం, పగడాలు. మ్మ్. ఇవి 2 మనం చెప్పొచ్చు. 2 బావుంటాయి. ఓకే. అండ్ ఆల్సో వ్యక్తిగత జాతకం చూపించినప్పుడే మనకు కరెక్ట్‌గా వాళ్ళకి స్టోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో, వ్యక్తిగత జాతకం చూడడం అనేది అనేది వెరీ చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్. నేను కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మిశ్రమ ఫలితాలు అనేవి ఈ మంత్ వరకే. అది ముందుగా గ్రహించండి. భయపడాల్సిన అవసరం లేదు. రాశి ఫలితాలు దేనికి ఉపయోగపడతాయంటే ముందు జాగ్రత్తగా మనం కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మనకుండే ఇవి ఏవైతే ఉన్నాయో నెగిటివ్ థింకింగ్ కానివ్వండి, నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పరిహారాలు చాలా చక్కగా చెప్పారు మేడం. పరిహారాలు అన్నీ చేసుకొని అలాగే కలర్స్ విషయానికి వస్తే మీకు రెడ్ అండ్ బ్లాక్ సూపర్ అండి. మంచి కాంబినేషన్. ఎక్కువ శాతం ఆడవాళ్ళకైతే చాలా ఇష్టం అసలు. బాగా వేసుకోండి. అలాగే జెంట్స్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగానే ఉంటుంది. రాళ్ళ విషయానికి వస్తే మీకు గోల్డ్ బాగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. గోల్డ్ కలర్. మీకు స్టోన్ విషయానికి వస్తే పగడం ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకునే స్టోన్స్ వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా వృశ్చిక రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.